ఉత్తరాఖండ్లో వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. యాత్రికులందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ఉత్తరాఖండ్కు ఆపన్నహస్తం అందించేందుకు మరిన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. వరదల విలయానికి కకావికలమైన ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 8,500 మంది సైనికులతో పాటు మొత్తం 30 హెలికాప్టర్లను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం అనుకూలించినప్పటికీ అనేక ప్రాంతాలు బురదమయమైనందున హెలికాప్టర్లు దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. వరద బాధిత ప్రాంతాలైన రుద్రప్రయాగ్, చమౌలి, ఉత్తర కాశీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఉత్తరాఖండ్ కు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సైన్యానికి చెందిన మరో 8 హెలికాప్టర్లను ఇవాల్టి నుంచి రంగంలోకి దించనున్నట్లు వెల్లడించారు. వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రైల్వే శాఖ సైతం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నేటి నుంచి డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి 102 బస్సుల్ని నడిపేందుకు సైతం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరదలకు బలైన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇంకా అనేక ప్రాంతాలు నీటి మధ్యనే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క బద్రీనాథ్లోనే 12,000 మంది చిక్కుకుపోయారు. వీరందరికీ బాసటగా నిలవాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ స్థానికులను కోరారు. వరదల వల్ల ఆర్థికంగానూ ఉత్తరాఖండ్ తీవ్రంగా నష్టపోయింది. వేలాది ఇళ్లు నేలమట్టమవగా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. సుమారు 500 రహదారులు, 175 వంతెనలు పూర్తిగా కనుమరుగయ్యాయి. వరద తాకిడికి ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయ ప్రాంతం ఇప్పట్లో యథాతథ స్థితికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఏడాది వరకు కేదార్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు విజయ్ బహుగుణ ప్రకటించారు. వరదలకు శ్రింగార్ ప్రాంతంలోని సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి శిక్షణా కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. आज के दिन में तो मैं ये सोच रहा हूँ कि नुकसान तो बहुत हुआ है. नुकसान तो अभी लगाया नहीं जा सकता, लेकिन लगभग बिल्डिंग और जमीन मिला के करीब 100 करोड़ से ऊपर सर हमारा नुकसान हो चुका है. लेकिन जो सबसे आज के दिन में दुखता है कि हमारे करीब जमीन चले गया है और हमारी जमीन के अंदर से आज नदी बह रही है. हमारे पास करीब 50 एकड़ जमीन था, तो 50 एकड़ में ये एरिया जो गया है लग रहा है कि 15 से 20 एकड़ जमीन नदी में चले गए. వరద విలయంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్ ను ఆదుకునేందుకు దేశం కదిలి వస్తోంది. బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మన్మోహన్ 1000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా మరిన్ని రాష్ట్రాలు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 25 కోట్లు, మహారాష్ట్ర 10 కోట్లు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 5 కోట్లు, గుజరాత్ 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. రాజస్థాన్ సర్కారు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఔషధాల్ని పంపింది. తమ రాష్ట్ర వాసులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేలా చూసేందుకు కొన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరదలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.